మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు SumanTv. మీరందరూ తెలుసుకోవాల్సిన నిఫ్టీ ఇండెక్స్లో ఒక అర్జెంట్ అప్డేట్. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎందులోనైతే లార్జ్ క్యాప్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, మిడ్ క్యాప్లో ర్యాలీ అయిపోయింది, మిడ్ క్యాప్లో కూడా రేట్స్ బాగా పెరిగిపోయాయని చెప్పేసి చాలామంది స్మాల్ క్యాప్స్ కొన్నారని చెప్పేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయి. అయితే మీ అందరి కోసం ఈ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నిఫ్టీ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న 100 షేర్లు, అవిట్లో ఉన్న మోర్ దెన్ 70 to 90% కంపెనీస్ అన్నీ కూడా బేర్ టెరిటరీలోకి వచ్చేసాయి. బేర్ టెరిటరీ అంటే ఇవన్నీ కూడా వీక్ అయిపోయాయి, బాగా పడబోతున్నాయి రాబోయే నెలల్లో 1 సంవత్సరం వరకు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఆ కంపెనీ పేర్లు అండ్ అందులో ఏదన్నా 1-2 మంచి స్ట్రాంగ్, అంటే ఇంత ఫాల్లో కూడా ఒక 10-20 ఉంటాయండి మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. ఆ స్టాక్ పేర్లు కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఇంత కష్టపడేసి మన కైండ్ ఆఫ్ కష్టాలని దూరం చేసుకోవడానికి మనకు కావాల్సిన వెల్త్ కోసం ఎంతైతే కష్టపడుతున్నారో, ఎందుకంటే రిస్క్ మనము ప్రతి దాంట్లో తీసుకుంటున్నామండి. సో ప్రతి వాటిలో రిస్క్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో రిస్క్ కాస్త డబుల్ ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10% రిస్క్ తీసుకుంటే నార్మల్ లైఫ్లో అది బై రోడ్ వెళ్ళడము, ఆఫీస్ వరకు వెళ్ళడము అదంతా రిస్కే ట్రాఫిక్లో. బట్ మనం ఇన్వెస్ట్మెంట్లో కూడా రిస్క్ తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ మనకు 100% రిస్క్ ఉంది. కానీ ప్రాఫిట్ మీకు ఇక్కడ 1000% వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 100% వరకు ఒకవేళ రిస్క్ ఉంది, ఆ అవకాశం ఉందంటే దానికి 10 times మోర్ మీకు అలాంటి వెల్త్ క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఉందండి. స్టాక్ మార్కెట్లో లేని వాళ్ళ ఫ్యూచర్ లగ్జరియస్గా ఉండదు. ఇది నేను స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎవరైనా ఈ విషయంలో డౌట్ ఉంటే తప్పకుండా మీరు చెప్పచ్చు, మీ ఒపీనియన్ మీరు ఇవ్వచ్చు. బట్ ముఖ్యంగా నేను మీకు ఈ వీడియో నేను చేస్తున్నాను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఆ అప్డేట్ ఇవ్వడానికి. లెట్ మీ స్టార్ట్. కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్లో ఉన్న చాలా పెద్ద పేరున్న ఒక పెద్ద గ్రూప్ నుంచి ఉన్న కంపెనీ ఇది. బుల్లిష్ కాదు, ఎందుకంటే స్టాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేయాలంటే తప్పకుండా మనం డిఫరెంట్ పార్ట్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను ఇమీడియట్గా మీకు స్టేటస్ చెప్తాను, బేరిషా బుల్లిషా అదే నేను విషయం చెప్తాను. మీరు డిసైడ్ చేసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకుంటారా, ఇమీడియట్గా ఎగ్జిట్ అవుతారా, లేదంటే ఇంకా కింద బేరిష్ ఉన్నా కానీ కొందామని చెప్పి నిర్ణయించుకుంటున్నారా, అది మీ ఇష్టం. ఎందుకంటే పెట్టుబడి మీది, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీదే ఉంటుంది కాబట్టి దానికి బాధ్యులు మీరుంటారు. జాగ్రత్తగా నేను చెప్పిన తర్వాత తప్పకుండా 1-2 సార్లు కాదు 10 సార్లు అవసరమైన క్రాస్ చెక్ చేసుకొని, వెరిఫై చేసుకొని, మీ హోంవర్క్ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. నేను రికమెండేషన్స్ ఇవ్వట్లేదు, మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో లెట్ మీ స్టార్ట్. కంపెనీ పేరు బజాజ్ ఎలక్ట్రికల్స్. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈజ్ నాట్ బులిష్. ఇది బుల్ ట్రెండ్లో లేదు, అంటే సైడ్ వేస్ టు బేర్ ట్రెండ్లో ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ బలరాంపూర్ చీనీ కన్జ్యూమర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. ఇది కూడా బుల్ ట్రెండ్లో లేదు. నౌ కమింగ్ టు ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారత్ డైనమిక్స్. ఈ స్టాక్ కూడా బుల్ ట్రెండ్లో లేదు, అంటే బేర్ ట్రెండ్లో ఆర్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. అండ్ సిమెంట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీ బిర్లా కార్పొరేషన్. ఇది కూడా బుల్ ట్రెండ్లో లేదు. అండ్ ఐటీ సెక్టర్లో ఉన్న కంపెనీ ప్రస్తుతానికి బుల్ ట్రెండ్లో లేదు. ఇది బిర్లా సాఫ్ట్. దీని బుల్ ట్రెండ్ అయిపోయింది, ఇట్ ఈస్ ఇన్ బే ట్రెండ్. నా చాలా ఇంపార్టెంట్ స్టాక్ పేర్లు ఇవి గుర్తుపెట్టుకోండి. పవర్ సెక్టర్లో ఉన్న కంపెనీ ఇది సిఈఎస్సి. సిఈఎస్సి కూడా బుల్ ట్రెండ్లో లేదు, బే ట్రెండ్లో ఉంది. అండ్ సిఎస్బి బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ ఇది కూడా బుల్ ట్రెండ్లో లేదండి, బే ట్రెండ్లో ఉంది. క్యాన్ఫిన్ హోమ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్ అనే కంపెనీ కెనరా బ్యాంక్ వాళ్ళది. ఇది ఎన్బిఎఫ్సి కంపెనీ అనమాట, ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంది. క్యాన్ఫిన్ హోమ్ కూడా బుల్ ట్రెండ్లో లేదండి, ఇది కూడా ఫాల్ ట్రెండ్లో ఉంది, అంటే బేరిష్ ఉందన్నమాట. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీ ఇది కార్బోరండం యూనివ్ అని చెప్పేసి ఇది కంపెనీ సింబల్. ఇది CARBORUNIV. ఇది ఈ కంపెనీ స్టాక్ సింబల్ అనమాట. ఇది కూడా
బేర్ ట్రెండ్లో ఉంది, బుల్ ట్రెండ్లో లేదు. నా మనకు కావాల్సింది ఏదైతే స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఉందో ఆ కంపెనీ పేరు నేను మీకు చెప్పబోతున్నాను. అదే BEML. BEML స్టాక్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ చాలా బులిష్ జోన్లో ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో దాదాపు 1400 అలాంటి కైండ్ ఆఫ్ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. 1289.60 పైసా. సో 1289, 1290 రేంజెస్లో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. మార్కెట్ మంచి కరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి కరెక్షన్స్లో మీరు తప్పకుండా ప్రిఫర్ చేయాల్సిన స్టాక్ ఇది. దీని లెవెల్స్ ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రిఫర్ చేయండి. దీని టార్గెట్స్ చెప్తున్నాను. 1652 అంటే 1290 వచ్చిన తర్వాత 1652, 2140, 2629, 5464, 8301 ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్లో అచీవ్ అయ్యే కంప్లీట్గా క్లారిటీ ఉంది ఇది చార్ట్లో. మీరు చూసుకున్నాకే తప్పకుండా నిర్ణయం తీసుకోండి. నా రెండో బుల్ స్టాక్ చెప్తున్నాను. స్ట్రాంగ్ ఉంది ఈ కంపెనీ. దీని పేరు వచ్చేసి కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, బాలా అమైన్స్. అండ్ ఈ కంపెనీ రేంజెస్ చూసుకుందాము. 2692 కరెంట్ మార్కెట్ ప్రైసెస్లో ట్రేడ్ అవుతుంది. దీని బుల్ ర్యాలీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని రేంజెస్ నేను మీకు చెప్తున్నాను. దాదాపు 1800 to 1500 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ చూసుకుంటే 26-2700 ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో స్ట్రాంగ్ కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మన ఎంట్రీ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర వచ్చినంత వరకు క్వాంటిటీస్ చిన్న చిన్న వాటిల్లో మీరు అక్యుములేట్ చేయాలి. అదే ప్రిఫర్ చేయండి. డెసిషన్ మీది, రికమెండేషన్ నేను ఇవ్వట్లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మిమ్మల్ని ఎడ్యుకేషన్ చేయడానికి. ఓకేనా? స్టాక్ టార్గెట్స్ ఉన్నాయి 3666 అండ్ నెక్స్ట్ టార్గెట్ 5721. సో ఇది లాస్ట్ కంపెనీ ఏదైతే స్ట్రాంగ్ బుల్ రన్లో ఉందో. అండ్ మరిన్ని మిగతా స్టాక్స్ ఏవైతే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్లో ఉన్న షేర్స్లో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసేసి రీసెర్చ్గా డీప్గా అనలైజ్ చేసి మీకు మళ్ళీ ఆ వీడియోస్లో నేను చెప్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.